హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు A కిచెన్. నేను మీ రాజీ. ఈరోజు మన కిచెన్లో క్రిప్సీ అండ్ టేస్టీ మసాలా వడ తయారు చేసుకుందాం. సో ముందుగా ఒక బౌల్ తీసుకోండి. 1 కప్పు శనగపప్పు వేసుకొని 2 to 3 అవర్స్ వరకు సోక్ చేయండి ఫ్రెండ్స్. మసాలా వడకి కావాల్సిన బేసిక్ ఇంగ్రీడియంట్స్ శనగపప్పు సోక్డ్, కొద్దిగా కరివేపాకు, 2 ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి. నెక్స్ట్ సోక్ చనాదాలని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. సోక్ చేసుకున్న శనగపప్పుని 2 టేబుల్ స్పూన్స్ పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మిక్సీ జార్లో వేసుకున్నాక కోర్స్గా బ్లెండ్ చేసుకోండి. వాటర్ ఏమి వేయకుండా పల్స్ మోడ్లో బ్లెండ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకుని దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. 2 టేబుల్ స్పూన్ ఆఫ్ శనగపప్పుని వేయండి. నెక్స్ట్ ఒక బిగ్ సైజ్ ఆనియన్ని చాప్ చేసి ఫైన్గా దాంట్లోకి వేసుకోండి. 4 పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకోవాలి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. నెక్స్ట్ కొత్తిమీర వేసుకోండి. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్ ఆఫ్ రైస్ ఫ్లోర్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. వాటర్ అన్నది అసలు వేయొద్దండి, లేకపోతే మిక్చర్ అన్నది పలుచగా అయిపోయి వడల షేప్లో రావండి ఆయిల్లో డీప్ ఫ్రై చేసేటప్పుడు. నెక్స్ట్ బాగా మిక్స్ చేసుకున్నాక బ్యాటర్లో నుంచి స్మాల్ పోర్షన్ తీసి హ్యాండ్తో అలా ఫ్లాట్ వడల షేప్లో చేసుకోవాలి. నెక్స్ట్ ఒక టిప్ అండి, చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోండి. నెక్స్ట్ ఒక కడాయి తీసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది వేసుకోవాలి. నెక్స్ట్ మనం ముందుగానే బాల్స్ చేసుకున్నాం కదండి, వాటిని వడల షేప్లో ప్రెస్ చేసుకుంటా మన ఆయిల్లోకి డ్రాప్ చేసుకోవాలి. సో స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో కనుక మనం ఫ్రై చేసుకుంటే వడలు అనేవి లోపటి వరకు కుక్ అవ్వండి. సో మనం మెల్లగా టర్న్ చేసుకుంటా బాగా క్రిప్సీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయ్యాక ఒక టిష్యూ ఉన్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, క్రిప్సీ మసాలా వడ రెడీ. ఇవి హాట్గా సర్వ్ చేయండి, ఎస్పెషల్లీ ఈవినింగ్ టీతో. చట్నీ లేక కెచప్తో సర్వ్ చేస్తే సూపర్గా ఉంటాయి. ట్రై చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి ఇంప్రెస్ చేయండి ఫ్రెండ్స్. మసాలా వడ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.